మీరు అయిపోయారు వచ్చేదప్పా చిన్నగా కదల చిన్న కదల మీరు సైడ్ రాలా వాళ్ళు కనపడరు కదా చిన్నగా చిన్నగా మేము వచ్చేవాళ్ళము మంచి పెద్ద మోసి ఎత్తి చేసి వెళ్ళము పక్కబడితే నువ్వు పక్కవైతే
ఓకే వెనక ప్రజల కుటుంబం ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని కూడా మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మన కులంతో ఈరోజు నాకు కొత్త సంబంధము రాజకీయపరమైన సంబంధం కాదు. గ్రామంలో అంతా కలిసి తిరిగిన వాళ్ళం చాలా మంది ఉన్నాం. ఇక్కడ వచ్చినారు చాలా మా మామూలు వచ్చినారు, మా పెద్దలు మా చిన్నాన్న వచ్చినారు, మా అల్లుడు ఉన్నారు, ఈడ ఉన్నాడు. ఈ రకంగా మామ చిన్న అల్లుడు తమ్ముడు అనుకుంటూ ఒకరి బాధలు ఒకరు పంచుకుంటూ మేము ముందుకెళ్ళిన పరిస్థితి. ఈరోజు పరిటాల రవీంద్ర గారు కానీ పరిటాల సునీతమ్మ గారి శ్రీరామ్ గారి ఈ మాత్రం పేర్లు బయటకు వినపడుతున్నాయంటే గ్రామంలో వాళ్ళు మాకు ఇచ్చిన ఫలము అనే విషయాన్ని గర్వంగా నేను ఈరోజు బయటకు చెప్పుకోగలుగుతున్నా. కాబట్టి నేను మీకు రుణపడి ఉన్నా. ఖచ్చితంగా మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నా. మీ అభ్యున్నతి కోసం పోరాటానికి మీతో పాటు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు ఇందాక నరసింహన్న చెప్తూ కూడా చెప్పినారు, చాలా మంది మనము ఈ రాయిగొట్టే దగ్గర కూడా చాలా మందికి, ఎందుకంటే అది ప్రత్యక్షంగా నేను చూసిన, మా ఊళ్ళో రాయి కొడతా అంటారు, ఎంత కష్టం ఉంటుందనేది నేను చూసినాం. ఈ ఎర్రటి ఎండకి పొద్దున్నే లేచి అందరికి సమిట్లు పట్టుకొని పోయి బాగా చూసుకునే మంచి మంచి పాండాలు కొట్టాలంటే దాంట్లో కష్టం ఎంత ఉంటుందనే విషయాన్ని కూడా మేము కళ్ళారా చూసినాం. దాంతోపాటు ఏదైనా విపత్తు, ఏదైనా సమస్య జరిగితే ఆ కుటుంబాలు చితికిపోయిన పరిస్థితిని కూడా మేము కళ్ళారా చూసినాం. రాళ్ళు బీస్తున్నప్పుడు రాళ్ళు మీదకి పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వారందరికీ కూడా ఏదో రకమైన ఎక్స్ప్రెస్ వచ్చేటట్టుగా మీరు చేస్తున్న మీ ఆలోచన కానీ మీ ఆలోచనలకు మేమంతా కూడా మేము సపోర్ట్ చేస్తున్నాం. ఆ బాధను డైరెక్ట్గా చూసిన వాళ్ళగా, ఆ బాధను పడిన వాళ్ళగా మేము మీతో పాటు నడవడానికి మేమంతా కలిసి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు చాలా చోట్ల ఇబ్బంది పడతానన్న ఒంటరి సోదరులంతా ఎడన రాయి కొట్టాలంటే ఫారెస్ట్ వాళ్ళు వస్తారు. అంతేనా? చాలా చోట్ల మీ అందరికీ కూడా చాలా మంది కంప్లైంట్లు వస్తూ ఉంటాయి. ఎడన రాయి కొట్టాలంటే ఫారెస్ట్ వాళ్ళు వస్తారు, ఇంకోరు వస్తారు, అడ్డం పెడతారు. ఈ రకంగా చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. చేతిలో పని నుండి 10 రూపాయలు సంపాదించుకోగలిగిన శక్తి ఉన్నప్పటికీ ఇటువంటి కొన్ని చిన్న సమస్యలు మనల్ని ముందుకు నడిపించడానికి కూడా అక్కడక్కడ ఇబ్బందులు పడుతున్నాయి. ఎంత కష్టం చేసుకొని పిల్లల్ని చదివించుకొని ప్రమాణమైన స్థానంలో చూడాలి, ప్రపంచంలో అందరూ ఏ రకంగా పరిగెడుతున్నారు, మా పిల్లలు పరిగెత్తాలనే ఒక ఆశతో వాళ్ళు చేస్తున్న పోరాటానికి కూడా అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మనమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటిగా ఎక్కడైతే ఆ రాయి కొట్టుకునే అవకాశం ఉందో, ఎందుకంటే అట్టడుగు స్థానాల్లో ఈరోజు మనం ఈజీగా మనం చేసుకోగలిగిన పని, మన కష్టంతో చేసుకోగలిగిన పని ఏదైతే ఉందో ఆ పనిని నిలబెట్టుకోవడానికి ఎక్కడైతే ఇటువంటి ఇబ్బందులు ఉంటాయో దయచేసి మా దృష్టికి తీసుకురండి. మేము కూడా మీతో పాటు నడిపి ఆ సమస్యలు లేకుండా చేసుకున్నట్లయితే అది ఆ ఒకటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకొని భావి తరాన్ని ముందుకు నడిపించే పరిస్థితిని వాళ్ళు సంపాదించుకోగలుగుతారు. దానికి చేయగలిగినది మనం చాలా చిన్న సహాయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మధు గారు కావచ్చు, మేము కావచ్చు,